రోడ్డు మీద ఉండవచ్చు అవసరం భాగ్యం భార్యలు ఎండిపోతున్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు పెట్టలేరు. ఊరే కొరకంతా ఇలా ఉన్నది. 3 రోజుల ఊరి వచ్చి 3 రోజులు నీళ్ళు సంబంధం లేదు. బాధకాలన్నా పోతుగాలన్నా తీసుకోమని అన్నారు. పోతుగాళ్ళకు పోతే పోయేవారికి ఉన్నాయి 200 బస్తాలు, పోయేవారికి అవి కంప్లీట్ అయిపోయింది. ఆడికి వెళ్ళిపోయి బాధకాలు పోయినాం. బాధకాలు కాడ ఎన్నడంటే పోయిన శుక్రవారం అక్కడ లైన్ పెట్టి వచ్చినాం ఆధార్ కార్డు. అటు మేము పోయేవారికే కథ మొదలు మళ్ళీ ఈ కార్డులను పక్క పెట్టి అక్కడ ఉన్న కార్డులను జమ చేసి తీసుకున్నారు. అయిపోయినాయి. ఆడ కూడా 1 లోడు బాధకాలు దిగింది, పోతుగాలు దిగింది, 1 లోడు. అవి ఒడిచిపోయినాయి. వారం రోజుల నుంచి వరకు సంచి బస్తా దొరకలేదు మాకు. ఏది గ్రోమర్ వచ్చి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి అవి ఇస్తలేరు, అన్న తీసులేదు, అవి ఇస్తలేరు. ఏమన్నా అంటే మాకు డీడీ రాలేదు, పైనుంచి పర్మిషన్ రాలేదు అంటుంది. మాకు వేరే ఏం అవసరం లేదు. ఊరియా బస్తాలు ఇప్పిరిగా అంతే. మనిషికి 1 ఇస్తారా 2 ఇస్తారా అది. ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. అది పొలాలు నాటేసి 15 రోజులు అవుతుంది, ఈ వరకు ఊరియా లేదు. అది ఎట్లా పంట పండేది ఏంది, మొదలు పెట్టుబడులు పెట్టినా కథ ఏంది. ఇప్పుడు పంట అది అత్తదా రాదా? ఇప్పుడు మాకు ఎక్కడికి వెళ్ళి మాకు ఊరియా కావాలి. అందులో ఉన్న ఇప్పిరి. ఇప్పుడు దానికి పర్మిషన్ ఎందుకు రాదు? బస్సాలు వచ్చినాక పర్మిషన్ ఎందుకు ఇయ్యరు? ఆ బస్సాలు ఏం చేసుకుంటారు? మాకు ఆ బస్సాలే కావాలి. మాకు వేరే మాకు రాజకీయాలతో ఏదాదు. మేము పొద్దుగా అయితే భార్యతోటి చూసుకుంటే వాళ్ళము, నీళ్ళు చూసుకుంటే వాళ్ళము. ఇలా వచ్చి రోడ్డు మీద ఎక్కి ధర్నా చేయవలసిన అవసరం మాకేం వచ్చింది? అందులో ఉన్నాయి 2 మనిషికి 2 భార్య కానీ చప్పలే తీసుకొని పోయి మా పని ఏదో మేము చేసుకుంటాం. ఇలా బెదిరిస్తారు. రోడ్ ఎందుకు ఎక్కి మీకు రోడ్ ఎక్కే అవకాశం లేదు, పోలీసులు తెలియవాలి. మరి రోడ్ ఎక్కపోతేనే అవి బస్తా దొరకలేవు. మాకు ఏం అవసరం సార్? రోడ్ ఎక్కవలసిన అవసరం మాకు ఏమొచ్చింది? రైతులకు ఆడ ఎడ్లు బలరు అవన్నీ నీళ్ళు చూసుకోవాలి, ఎడ్లను చూసుకోవాలి, బల చూసుకోవాలి. ఇవన్నీ ఆడ కట్టేసి వచ్చినాం. ఇప్పుడు బస్సాల కొరకు వచ్చా పొద్దున 6 గంటలకు వచ్చినాం ఇక్కడికి. 6 గంటల నుంచి ఇప్పటి వరకు ఏ పరిష్కారం లేదు. ఉండి రోడ్ ఎక్కవలసి వచ్చింది. మనిషికి 2 బస్తాలు ఇప్పటికి పర్మిషన్ రాని, ఆ పర్మిషన్ వాళ్ళకి ఇయ్యి. మనిషికి 2 బస్తాలు ఇవ్వని చెప్పు. ఆధార్ కార్డు మీదకి వెళ్ళి ఎకరాల మీదకి వెళ్ళి ఇస్తారా, ఆధార్ కార్డు మీదకి వెళ్ళి ఇస్తారా, బస్తా 1 ఇస్తారా 2 ఇస్తారా గంతే. అవి ఇప్పిరి మేము వెళ్ళిపోతాం. మాకు ధర లేనే లేదు. మాకు పార్టీతో సంబంధం లేదు. మాకు ఏ విధమైన రాజకీయ సంబంధం లేదు. మాకు కావాల్సింది ఊరియా బస్తాలు. రైతన్నలు మోసపడుతున్నటువంటి మాట సుస్పష్టంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, సకాలంలో రైతు రుణమాఫీ అందించకుండా, పూర్తి రైతు రుణమాఫీ చేయకుండా, రైతుకు సకాలంలో రైతు బంధు అందించకుండా, రైతులు కష్టపడి ఈరోజు వాళ్ళని నమ్ముకొని పంటలు వేస్తే పండించిన పంటలకు సకాలంలో యూరియా అందించలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ సర్కారు, రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వంతో పోల్స్తే రైతుల ఇంటికే ఎరువుల బస్తాలు లైన్ కట్టేటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏ సొసైటీల ముంగట చూసినా, ఏ యూరియా షాపుల ముందు చూసినా రైతుల చెప్పులు దర్శనమిస్తూ ఉన్నాయి. చెప్పులు క్యూ లైన్లో పెట్టి దర్శనమిస్తూ ఉన్నాయి. ఈరోజు రైతాంగానికి యూరియా అందించలేని పరిస్థితి, నిస్సహాయ స్థితిలో ఈ కాంగ్రెస్ సర్కార్ ఉందనేటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి కనిపిస్తలేదా? యావత్ రైతాంగ బాధలు, కష్టాలు కనిపిస్తలేవా? ఈరోజు రైతాంగానికి ఎందుకు కోసపెడతా ఉన్నావు, రైతాంగాన్ని ఎందుకు అరికోస పెడతా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ ఉసురు దాకి, ఈ యొక్క రైతాంగ ఉసురు దాకి త్వరలోనే ఈ యొక్క ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు వీలైతే నీకు చేతనైతే యావత్ తెలంగాణ రైతాంగానికి సకాలంలో యూరియా అందించలేని పరిస్థితిలో సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు రైతాంగం ఎక్కడికక్కడ రైతన్నలు పొలాలు వదిలిపెట్టి ఈరోజు రోడ్ల వెంబడ, యూరియా షాపుల వెంబడ ఈరోజు పడిగాపులు కాస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ యొక్క రైతులకు సకాలంలో యూరియా అందించలేని నువ్వు దిగిపో, స్వచ్ఛందంగా దిగిపో అని చెప్పేసి కూడా
హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంత రైతాంగం ఎన్ని పంటలు వేస్తుంది, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నటువంటి లెక్కలు లేవు. వేసినటువంటి పంటకు యూరియాను అందించేటువంటి పరిస్థితుల్లో నువ్వు లేవు. ఈరోజు నీ యొక్క సర్కారు, నీ యొక్క మంత్రివర్గం ఏం చేస్తూ ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతాంగాన్ని గోసపుచ్చుకుంటున్నావు, అరిగోసపుచ్చుకుంటున్నావు. ఈ యొక్క రైతుల కన్నీళ్ళు, ఈ యొక్క రైతుల కష్టాలు మీకు కనిపిస్తలేవా? కాంగ్రెస్ నాయకులారా, ఏడవన్నారు ఇన్ని రైతులు, ఇంతమంది రైతులు రోడ్డెక్కి వారి యొక్క బాధలు చెప్తా ఉంటే ఎక్కడ వాడుకున్నారు? ఇళ్లలో దుప్పట్లు కప్పుకొని వాడుకున్నారా? ఈరోజు రైతుల కష్టాలు, రైతుల కన్నీళ్ళు కనిపిస్తలేవా? మీరు ఇచ్చినటువంటి రైతాంగం మీద మీకు ఎటువంటి చిత్తశుద్ధి ఉన్నా వెను వెంటనే రైతాంగాలకు యూరియా కష్టాలు తీర్చాలి. ఇక్కడ గెలిచినటువంటి బండి సంజయ్ గారు నోట్లో ఏం పెట్టుకున్నారు? ఎందుకు రైతాంగం కష్టాల మీద మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం లేదా? అనవసరమైన విషయాలు కాదు, యావత్ సకాలంలో రైతులకు ఏ రకంగా యూరియా అందించాలనేటువంటి దాని మీద మీకు ఒక సరి అయినటువంటి ప్రణాళిక లేదు. ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో రైతన్నలు సుభిక్షంగా ఉండే, కానీ కాంగ్రెస్ సర్కార్లో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నలు అరిగోస పడుతున్నటువంటి మాట వాస్తవం. ఇదేదో ఇక్కడ ఒకటే దగ్గర కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సహకార సంఘాలు అయితేనేమి, ఇప్పుడున్నటువంటి ఆగ్రో సెంటర్లు అయితేనేమి, ప్రతి సెంటర్ దగ్గర సుమారు 400 నుంచి 500 మంది రైతులు పడిగాపులు కాస్తా ఉన్నా, గత 10 రోజుల నుండి పడిగాపులు కాస్తా ఉన్నా మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించే మాట వాస్తవం కాదా? ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మీ ప్రభుత్వం పైన మీ మెడలు వంచి ఈ రైతాంగానికి యూరియా ఏ విధంగా అందించాలో మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఖచ్చితంగా ఏది ఏమైనప్పుడు కూడా ఈ రైతాంగం పక్షాన మేమందరం పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ యొక్క రేవంత్ సర్కార్ను, కాంగ్రెస్ సర్కార్ను, కేంద్రంలో ఉన్నటువంటి భాజపా సర్కారు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పద్ధతిగా ఉంటుంది. ఖచ్చితంగా 2-3 రోజులలో ముస్తాబాద్ మండలంలో రైతులందరికీ ఎరువులు ఇవ్వకుంటే పెద్ద మొత్తంలో ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఎక్కడికక్కడ ఆపుతాం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీస్తాం. మీరు జబ్బలు జరుచుకొని మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మీరంతా ఎక్కడ ఉన్నారు? మరి యూరియా ఈ రకంగా సమస్య జరుగుతూ ఉంటే ఎక్కడైనా కనబడతా ఉన్నారా? సొసైటీల దగ్గర రైతులు ఏడుస్తూ ఉంటే సొసైటీల దగ్గరికి వస్తూ ఉన్నారా? ఇంకెక్కడికైనా వస్తూ ఉన్నారా? మీరు పట్టించుకోకుండా మీ యొక్క పాలన మీ అందల మీదే మీరు ముళ్ళ నింపుకునే పనిలో ఉన్నారు తప్ప రైతాంగం మీద ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క నాయకులకు కానీ చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా 2-3 రోజులలో రైతులందరికీ యూరియా అందియకుంటే కొత్త మొత్తంలో కూడా ఇదే రకంగా ధర్నా చేస్తాం. సిరిసిల్లలో కూడా జిల్లా కేంద్రంలో కూడా పెద్ద మొత్తంలో రైతాంగాలతో ఈ యొక్క వారం రోజుల్లో కూడా ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని